Hello, my dear viewers. I am Vishwanath Vishwa Reviews. ఈనిందా ఆకాశం చిల్లు పడిందా ఈ ఫేమస్ డైలాగు ఎవరి నోట్లో నుంచి వస్తే ఆంధ్రప్రదేశ్ అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇళ్లలో వేసేవాళ్ళు మీకు ఇప్పటికే గుర్తు రావాలి. బహుశా ఆయన సినిమా తెర నుంచి రాజకీయ తెర మీదకు వచ్చి ఎక్కడ మీటింగ్ పెట్టినా జనము తండోపతండోలుగా వచ్చేవారు. అదేవిధంగా ఆయన మొదటి మాట నేల ఈనిందా ఆకాశం చిల్లు పడిందనే డైలాగు, దానితో పాటు తెలుగువారి ఆత్మాభిమానం, ఈ రెండు మాటలతో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఊపేసినటువంటి నటుడు, రాజకీయ నాయకుడు, తెలుగువారి ఆరాధ్య దైవంగా పేరుగాంచినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్. నిజమే, నేల ఈనిందా ఆకాశం చిల్లుపడిందా డైలాగు ఆయనదే. ఈ సందర్భంలో ఆ మాటను ఎందుకు గుర్తు చేస్తున్నామంటే, నిజంగా గుంటూరు పట్నం జనసంద్రంగా మారింది ఆ సమావేశంతో. అవుట్డోర్ షూటింగ్స్ కోసం ఎప్పుడూ బయటకు రాని ప్రజల ఆరాధ్య దైవం తారక రాముడు పబ్లిక్ షూటింగ్ లో పాల్గొనటం. తారక రామ పిక్చర్స్ నిర్మాత కె దేవి వరప్రసాద్, డి యోగానంద్ దర్శకుడు. కథానాయకుని కథ చిత్రంలో హీరో ఎన్టీఆర్. సినీ కథానాయకుని పాత్ర. సినిమాలో తమ హీరోని అభిమానులు సన్మానించే దృశ్యాన్ని రియల్ గా ఎన్టీఆర్ అభిమానులు పాల్గొనేందుకు నిర్ణయించి నిర్మాత రాష్ట్రంలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులను ఆహ్వానించడం విశేషం. 1974 డిసెంబర్ నెల రాష్ట్రం నలుమూలల నుండి తండోపతండాలుగా రావడంతో సిటీలో లాడ్జీలు నిండి ప్లాట్ఫారంపై పడుకోవడం అన్నగారిపై భక్తికి నిదర్శనం. సినీ రచయిత మోదుకూరి జాన్సన్ అభిమానులకు షూటింగ్ లో జరిగే కార్యక్రమంలో సమస్య పరచడం విశేషం. గుంటూరు రైల్వే స్టేషన్ నుండి పూలరథంపై ఆరాధ్య దైవం అన్నగారిని ఊరేగింపుగా నాజ్ సెంటర్ జిన్నా టవర్ మీదుగా షూటింగ్ అభిమానులు ప్రజలతో జనసంద్రంగా మారింది. రోడ్డుపై రిక్షాలు, వాహనాలు నలిగిపోయాయి జనం తాకిడికి. ఎన్టీఆర్ పబ్లిక్ లేక వస్తే ఎలా ఉంటుందో అర్థమైంది. షూటింగ్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బారులు తీరి లారీలపై బ్యావేర్స్ తో పాల్గొన్నారు. ఈ షూటింగ్ లో మేము రేపల్లి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము అంటాడు ఒక ఎన్టీఆర్ అభిమాని. ఈ సందర్భంగా గుంటూరు ఏసీ కాలేజ్ వద్ద రైల్పేట ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిర్మించిన ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ అన్నగారి చేతులతో ప్రారంభించడం జరిగింది. అభిమానులకు అగ్రస్థానం ఇవ్వటమే ఆయన యొక్క లక్ష్యం. అభిమానులు ఎన్టీఆర్ ని ఘనంగా సన్మానించారు ఆ కార్యక్రమంలో. ఈ చిత్రం కథానాయకుని కథ. ఆ సినిమా షూటింగ్ కూడా ఆ సినిమాదే. రిలీజ్ అయ్యింది. షూటింగ్ విశేషాలు నేటికి ఒక మధురానుభూతిగా మిగిలాయి. నాడు కులాలు, వర్గాలు లేవు. అన్నగారిని అభిమానులు ఆరాధ్య దైవంగా భావించారు. నేటి తరం కులానికి ఒక హీరోగా విభజించి అభిమానులు కొలుస్తున్నారు. నటులకు కులం లేదు, నట కులం మాత్రమే. నేటి తరం గమనించాలి. అభిమానులు కులాలు, వర్గాలుగా విడిపోవడం కళలకు ద్రోహం చేయడం మాత్రమే. సో ఎన్టీఆర్ గారి ఆ కథానాయకుని కథ, సినిమా షూటింగ్ దృశ్యాలు నేటికీ కళ్లకు కదలాడుతున్నాయనిపిస్తుంది. అప్పటి ఆంధ్రాలో ఆయన అభిమానులే మొత్తం కాబట్టి ఆయన యొక్క అభిమాన సంద్రాన్ని ఆనందపరిచినటువంటి అద్భుత దృశ్యం కథానాయకుని కథ, సినిమా షూటింగ్. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో కథనం నచ్చినట్లయితే, ఎన్టీఆర్ అభిమానులుగా ఉన్నవాళ్ళు, ఎన్టీఆర్ సినిమాలను అభిమానించే వాళ్ళు, అటు రాజకీయ నాయకుడిగా, ఇటు వ్యక్తిగా, నటుడిగా, కళాకారుడిగా అన్ని కోణాల్లో ఆయన అభిమానించే ప్రతి ఒక్కరూ ఆయనని సంస్మరించుకోవడము, ఆయన్ని కృతజ్ఞతగా తెలియజేసుకోవడం, ఆయన్ని స్మరించుకోవడం మన యొక్క వీడియో కథనం లక్ష్యం కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కథనాన్ని మీకు నచ్చినట్లయితే, రామారావు పైన అభిమానం ఉన్నట్లయితే మా వీడియో కథనాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్.